గత 150 రోజుల క్రితం ఏమైందయ్యా? రాష్ట్ర ప్రజల కోరిక మేరకి ముఖ్యంగా రైతాంగం గ్రామీణ ప్రాంతంలో ఉండేది మనమే కాబట్టి మన సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. పట్టణ ప్రాంతంలో కొంత రావాల్సినది రాలే. అంటే రైతు మొత్తం కూడా రైతు లోకం, రైతు కూలీలు, సామాన్యులు, శ్రమజీవులు, కష్టజీవులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేయాలనే ఆలోచనతో మీ ఆశీస్సులతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని, అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, అవినీతి పాలమైనటువంటి రాష్ట్రాన్ని, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దుకుంటూనే వీళ్ళు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకుంటూ అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చుకుంటూ వీళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి అన్ని బిల్లుల్ని కూడా ప్రయారిటైజ్ చేసి వాటిని చెల్లించుకుంటూ ఆఖరికి ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చిన పాపాన పోలేదాళ్ళు. అటువంటి వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నాం. పరిపాలించింది కేవలం 100 రోజులే. 100 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఆ 100 రోజుల పరిపాలనకి ప్రజల్లో సానుకూలత ఉంది, సానుభూతి ఉంది. మనం విశ్వసించినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మన పక్షానే ప్రయత్నం చేస్తుందనేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇందాక డానియల్ గారు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలతో ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత జరిగినటువంటి ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. తప్పకుండా పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల కొన్ని జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అవే కాదు, దీర్ఘకాలికంగా రైతుని నిలబెడాలంటే పంట నష్టం జరిగినప్పుడల్లా ఆయనకి ఇన్సూరెన్స్ రావాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5,000కో 10,000కో ఆయన నష్టం తీరదు. నష్టపోయినటువంటి మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతోటి కట్టించాలి అంటే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నటువంటి మన అప్పులో ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకొని కనీసం వాళ్ళకైనా ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా ఉండేది. కానీ ఆ ఇన్సూరెన్స్ యొక్క పద్ధతులు కూడా రైతుకి అనుకూలంగా లేవు. గతంలో జిల్లా మొత్తం మునిగిపోవాలనేది, జిల్లా మొత్తం ఎండిపోవాలనేది, లేకపోతే తర్వాత నియోజకవర్గం మొత్తం ఎండిపోవాలనేది, తర్వాత మండలాలు మొత్తం పూర్తిగా నష్టపోతే తప్ప మేమనేది.
ఆఖరికి గ్రామాలకు తీసుకొచ్చాం. ఇప్పుడు నేను ఆ కండిషన్లన్నీ మార్చేసి ఏ రైతులో ఆయన పంట నష్టపోతే ఆ రైతుకి ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతామని చెప్తున్నాం. ఆయనకి ఆ ప్రీమియం కూడా మీరు అప్పు తీసుకుంటే అప్పులో వాడు మినాయించుకునేవాళ్ళు. నేనేమంటున్నానంటే ఆయన అప్పులో తీయొద్దు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి ప్రీమియం మేమే కడతాం. అది అరెకరం ఉండని, కుంట ఉండని, 5 కుంటలు ఉండని, అది 2000 కోట్లు కానీ 5000 కోట్లు అయినా సరే రైతులందరికీ ప్రతి సెంటుకి మేమే ప్రీమియం కడతాం. అందరికీ ఎక్కడ నష్టపోతే అది కరువు వల్ల నష్టపోవచ్చు, తుఫాను వల్ల నష్టపోవచ్చు, వడగళ్ళ నష్టపోవచ్చు, ఆఖరికి తెగులు వల్ల నష్టపోయినా కూడా ఆ రైతుకి ప్రీమియం ఇస్తానంటేనే, ఇన్సూరెన్స్ ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతామని చెప్పాం. నిన్న మొన్న టెండర్స్ కూడా ఫ్లోట్ చేశాం. ఆ కండిషన్లకు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తప్పకుండా రేపు రాష్ట్రంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీ నిర్మాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా పంట నష్టాన్ని కూడా రేపు ఎల్లుండి ఇచ్చేయమని చెప్పాను. రేపు రాబోయే రోజులకి రైతు భరోసా కూడా ఎట్లుండాలో మీ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్ మాకు సలహాలు ఇవ్వాలి. రేపు రాబోయే కొత్త పాలసీలో 15,000 ఎవరికి ఇవ్వాలి, ఏ పరిధిలో ఇవ్వాలి, ఎట్లా ఇస్తే రైతుకి న్యాయం జరుగుద్ది, ఏ రకంగా చేస్తే మంచిది, మీ సలహాల ప్రకారమే రైతు భరోసా కార్యక్రమం ముందుకు సాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం చేయలే. ఇది పాత రైతు బంధే నడుస్తుంది. రైతు భరోసా అంటే 15,000 ఇవ్వాలి. రేపు బడ్జెట్లో పెడతాం. బడ్జెట్ కంటే ముందు రైతు కిసాన్ కూడా, కాంగ్రెస్ కిసాన్ కూడా మీరు కూడా మాకు సలహాలు పంపించండి. మీ సలహాల మేరకి నాకు భగవంతుడు మీరు ఎంత శిక్షిస్తే అంత మీకోసం, రైతాంగం కోసమే పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ, ఇంకా 4 రోజులు టైం ఉంది. నిన్ననే చల్లబడింది. రఘురామరెడ్డి గారు అడుగుపెట్టారు, కొద్దిగా ఎండలు తగ్గినాయి. ఆయన ఓటింగ్కి చక్కగా చల్లబోటే వెళ్ళి వేసుకునే అవకాశం ఉంది. రేపు వెళ్ళి కూడా చల్లగానే ఉంటుంది అంటున్నారు. కాబట్టి దయచేసి మన వాళ్ళందరినీ మొన్న మీరు కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికంటే మిన్నగా, ఓట్ల కంటే మిన్నగా మెజారిటీ రఘురామరెడ్డి గారికి ఇవ్వటం ద్వారా రైతాంగం యొక్క కీర్తి, ఖమ్మం జిల్లా యొక్క కీర్తి ఉండాలి. ఇప్పుడు పోటీ వచ్చింది, నల్గొండ ఎక్కువ మెజారిటీ వస్తుందా, ఖమ్మం ఎక్కువ మెజారిటీ వస్తుందా అని. అట్లా అంటే కుదరదు, తెస్తే ఉంటుంది. వాళ్ళది 5 లక్షలు అంటున్నారు. మరి మీ కథ ఏంటో మీరు తెలుసుకోవాలి. అయ్యా ఊపితే కుదరదు, లేపితే రాదు. పని చేస్తే వస్తుంది. 4 రోజులు కరెక్ట్గా పని చేయండి. వెరీ గుడ్. రైతుల మీద ప్రభుత్వానికి నమ్మకం ఉంది, అభ్యర్థి గారికి విశ్వాసం ఉంది. ఖమ్మం ప్రజలు ఏదనుకుంటే అది, ఎవరిని కొట్టాలంటే కొట్టగలుగుతారు, ఎవరిని లేపాలంటే లేపగలుగుతారు. కాబట్టి మీ దగ్గర అందరూ జాగ్రత్తగానే ఉంటారు. ఎక్కడ ఎటు తిరిగి వచ్చినా ఖమ్మం వచ్చేసరికి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉండాలి మేము. కాబట్టి దయచేసి మీ మీద నమ్మకాన్ని నిలుపుకోండి. 4 రోజులు 5 రోజులు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకు పాలేరుతనం చేసే బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రఘురామరెడ్డి గారిని దీవించడానికి జిల్లా కిసాన్ కాంగ్రెస్ పెట్టినటువంటి జనరల్ బాడీ సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మహిళా రైతులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీరు 5 రోజులు పనిచేసి ఆయన గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.